బ్రో మీ పేరు? నా పేరు తేజ బ్రో. ఎక్కడి నుండి వచ్చారు బ్రో? నేను తిరుపతి. తిరుపతి. తిరుపతి చాలా దూరం నుండి వచ్చారు. చాలా దూరం నుంచి వచ్చాను. ఏంటి అంత అభిమానం ఏంటి పవన్ కళ్యాణ్ అంటే? అభిమానం అంటే మాటలో చెప్పలేం బ్రదర్. వచ్చే మాట నోటి నుంచి రాదు, ప్రతి ఒక్కటి గుండెల్లో నుంచి వస్తుంది. ఎందుకంటే మా గుండెల నిండా కూడా కళ్యాణ్ బాబు ఉంటాడు కాబట్టి. అక్కడ టాటూ వేసుకున్నావు మరి ఆయన దేవుడు కదా, దేవుడితో సహానే పోలుస్తాం. పవన్ కళ్యాణ్ అంటే ఎవరో కాదు, మా ఇంట్లో మనిషే. ఒక రక్తం పంచుకొని పుట్టకపోయినా మా ఇంట్లో ఒకడు కళ్యాణ్ బాబు. అది మరి గతంలో ఇదే కళ్యాణ్ బాబు కోసం చాలా రకాలుగా చాలా మంది మాట్లాడారు కదా. అంటే వైసీపీలో ఉన్న అప్పుడు మంత్రులు ఎవరైతే ఉన్నారో, రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, పేరుని నాని కావచ్చు, వీళ్ళంతా చాలా విధాలుగా మాట్లాడారు కదా. అవునన్నా, అప్పుడు వాళ్ళు అధికారం ఉన్నారు కాబట్టి ఎగిరెగిరి పడినారు పాపం. ఇప్పుడు ఏమైంది అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్నారు కళ్యాణ్ గారిని. అలాంటిది మన వర్మ గారు చెప్పినట్టు అసెంబ్లీ గేటును తన్నుకొని మరి వచ్చారు. 151 సీట్లున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు 11 సీట్లు పడ్డానికి మెయిన్ కారణం ప్రజల్లో వ్యతిరేకత. రెండోది పవన్ కళ్యాణ్ అనే అస్త్రం ఒక యుద్ధం చూపించింది వైఎస్ఆర్సీపీ పార్టీ పైన. ఎన్నో మాట్లాడారు పర్సనల్లే. ఏ రోజైనా మీరు గమనించండి అన్న, ఏ రోజైనా వాళ్ళ అసెంబ్లీకి వెళ్ళి మా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది, ఈ సమస్య తీర్చండి అనేసి చెప్పారా? అసెంబ్లీకి కూడా వెళ్ళి ఎక్కడైనా సభ పెడితే అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్కి 3 పెళ్ళిళ్ళు, వాళ్ళ కూతుర్లు ఎక్కడో చదువుతున్నారు, ఈయనకి ఎందుకు రాజకీయం, సినిమాలు చేసుకోకుండా, సినిమాలు చేసేవాడు రాజకీయం ఎలా చేస్తాడు, ఆయనకి ఏం వచ్చని చెప్పారు. మరి ఈరోజు అదే సినిమాకి సంబంధించిన టాప్ 1లో ఉన్నాడన్న. టాప్ 1లో నుంచి వదిలేసి కొన్ని కోట్లు వదులుకొని మన ప్రజల కోసం వాళ్ళ సమస్య, వాళ్ళకి ఏదైతే ప్రజా సమస్య ఉందో ఆ సమస్య అసెంబ్లీలో వినిపించాలని ఒక పక్క సినిమాలు చేసుకుంటూ తన చెమటోడ్చి వచ్చిన డబ్బుతో ఈరోజు ఆయన సొంత డబ్బుతో పార్టీ పెట్టి 11 సంవత్సరాల తర్వాత నాకు తెలిసి ఆయన పడ్డ కష్టం ఏ రాజకీయ నాయకుడు పడుండడన్న. నిజంగా నేనైతే కూడా చెప్తున్నాను, నేను ఒకసారి పార్టీ పెట్టి పడిపోయి ఉంటే మనకెందుకులే ఈ రాజకీయం అనేసి వెళ్ళిపోయిండేవాడిని. కానీ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక మాట చెప్పాడు, గుర్తుందా మీకు? ఒక సభలో ఒక మీటింగ్లో చెప్తాడు, దెబ్బ పడే కొద్దీ, రాయి పైన ఉలి దెబ్బలు పడే కొద్దీ ఒక శిల్పంలాగా తయారవుతుందనేసి. ఈ వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలు ఆయన్ని తిట్టిన బూతులు మొత్తం ఈరోజు ఒక ఆశీర్వాదంగా ఆయనకు వచ్చి ఈరోజు ఆయన ఒక స్థాయిలో డిప్యూటీ సీఎం స్థాయిలో ఆయన కూర్చోబెట్టిందంటే మామూలు విషయం కాదన్న. ప్రతి ఒక్కడు ఏదో ఒక 10 రూపాయలు పేటిఎంలో పడిపోతే పవన్ కళ్యాణ్ గారిని ఏది పడితే అది మాట్లాడదాం అనే రేంజ్లో వెళ్ళిపోయారు తప్ప ఆయన ఏంటో తెలీదు, ఆయన విధి విధానాలు ఏంటో తెలీదు, ఆయన మనస్తత్వం ఏంటో పూర్తిగా తెలీదు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలని ఆయన్ని టార్గెట్ పెట్టి సపరేట్గా వచ్చారే తప్ప పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళకి వివరంగా ఏ ఒక్క విషయం కూడా తెలీదు. రీసెంట్గా కూడా మీరు అంటున్నారు చాలా కోట్లు వదిలేసుకొని ఆయన రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తున్నారని చెప్పి. అయితే రీసెంట్గా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అంటున్నారు, నెల చంద్రబాబు దగ్గర 50 కోట్లు ప్యాకేజ్ తీసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి అయితే ఆయన అంటున్నారు కదా. అన్న నేను చెప్తున్నానన్న, దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి లేదు ఆయనకి. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారు అదే డబ్బులు అదే ప్యాకేజ్ కావాలంటే ఆయన సినిమా తీస్తే ఒక రోజుకి 2 కోట్ల రూపాయలు ఆయన రెమ్యునరేషన్. ఆయనది 2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్. పెద్ద డైరెక్టర్స్ క్యూలో నిలబడ్డారు ఆయన కోసం తీయడానికి. బట్ ఆయనే టైమింగ్స్ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఆయనకి డబ్బుకి ప్రియారిటీ ఇచ్చే మనిషి కాదన్న ఆయన. మనిషికి, ఆ మనిషికున్న సమస్యకి ప్రియారిటీ ఇచ్చే మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి డబ్బే కావాలనుకుంటే రాజకీయం పక్కన పెట్టేసి ఒక నెల ఆయన కాదనుకొని టైం స్పెండ్ చేస్తే సినిమాల్లో ఎలా కాదన్నా నెలకి 60-70 కోట్లు సంపాదిస్తారు. నిజంగా మీ మనస్ఫూర్తిగా ఎవరైనా చెప్పండి, నిజంగా ప్యాకేజ్ స్టార్ అంటున్నారు కదా, ఒక వీడియో ప్రూఫ్ ఉందా మీ దగ్గర? పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకుంటున్నట్టు మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంటే మీరు నిజంగా మగాళ్ళే అయితే మీరు ప్రూఫ్ చూపించండి. ఆ తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా, జనసేన కార్యకర్తగా ఉండడమే మానేస్తాను. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక మాట మాట్లాడేలేని మాత్రం మాట్లాడొద్దండి. దాదాపు 30 కోట్లు ఖర్చు పెట్టాడన్న పేద ప్రజల కోసం. ఎవడికి వస్తుందన్న? సినిమాలో ఉండేటప్పుడే ఖర్చు పెట్టినాడు.
ఇప్పుడు మొన్న ఎన్టీఆర్ ట్రస్ట్కి ఆయన సొంత డబ్బు 50 లక్షల రూపాయలు పెట్టారు. ఏమి వీళ్ళకుందా మనసు? వీళ్ళు పెడతారా? వాళ్ళు విమర్శించే స్థాయినా పవన్ కళ్యాణ్ గారిది? పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక నిజాయితీ గల నిలువెత్తి మనిషి రూపం అన్న ఆయన అర్థం చేసుకున్న, చూసావా జనసేన సింబల్ చేతిపైన, ఒక నీతి నిజాయితీ గల నాయకుడికి మాత్రమే ఇలాంటి జనసేన కార్యకర్తలు ఉంటారు. కొన్ని వేల మంది ఉన్నారన్న ఆయనకి. మాకు ఆయన తరపు నుంచి నా మనస్ఫూర్తిగా నేను ఒట్టేసి చెప్తున్నా నా గుండెల పైన. అంటే ఇప్పుడు చాలా మంది ఇక్కడికి జన సైనికులు వచ్చారు, చాలా మంది కార్యకర్తలు వచ్చారు. అంటే వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చారా లేదంటే డబ్బులు ఇచ్చి తరలించారా అని చెప్పి ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది అన్న. ఇక్కడికి కొన్ని వేల మంది లక్షల మంది జన సైనికులు వచ్చారు. ప్రతి ఒక్కడు తన సొంత డబ్బుతోనే వచ్చాడు. ఎవడు మాకు 1 రూపాయి ఇవ్వలేదు. నేను 2 రోజులకు ముందు వచ్చా. ఇక్కడ సభ రెడీ అవ్వక ముందే నేను ఇక్కడికి వచ్చా. దాదాపు 10,000 ఖర్చు పెట్టుకొని వచ్చా. రూమ్ తీసుకున్నా. కళ్యాణ్ గారి హౌస్లో మేము మీకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మాకొద్దు, మా స్వచ్ఛందంగానే మేము ఉంటాం. మా అన్న కోసం మేము ప్రేమతో ఇంత దూరం వచ్చాం. ఎవరు కూడా జన సైనికులు డబ్బుకి ఆశపడే వ్యక్తి కాదన్నా. ఆయనలాగే ఆలోచిస్తారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఉన్న, జనసేన కార్యకర్తగా ఉన్న ఆయనలో 1% మేము బతకడానికే ట్రై చేస్తాం. డబ్బు కోసం అమ్ముడిపోయే వ్యక్తులైతే జనసేన వ్యక్తులు కాదు, జనసేన కార్యకర్తలు అయితే అస్సలు కాదన్నా. అలా ఉంటే మేము జన సైనికులే కాదు. అది